బిజీగా ఉన్నా ఆ యూనిఫామ్ పైన గౌరవం, దేశం పట్ల ప్రేమ మాత్రం ఆ ఆశయం ఇంకా మీలో రగులుతూ ఉంటే ఈ విశ్లేషణ మీకోసమే. ఆధారే టెరిటోరియల్ ఆర్మీ. మనం దీన్ని ముద్దుగా టీఏ అని పిలుస్తాం. ఇది ఏదో రాజీ పడటం కాదు, ఇదొక ప్రతిష్టాత్మకమైన అవకాశం. మీ సివిలియన్ కెరియర్ని కొనసాగిస్తూనే సైనిక జీవితాన్ని అనుభవించే గొప్ప అవకాశమన్నమాట. సరే, కల బాగుంది. మరి దాన్ని నిజం చేసుకోవాలంటే మొదటి అడుగు ఏంటి? ఆశయాన్ని ఆచరణలో పెట్టే ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ముందుగా అసలు టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక డ్యూయల్ లైఫ్ అన్నమాట. అంటే ఒకవైపు మీ జాబ్ మీరు చేసుకుంటారు, మరోవైపు పార్ట్ టైంగా దేశ రక్షణలో భాగమవుతారు. ఇది రెగ్యులర్ ఆర్మీ కాదు, మనలాంటి పౌరులతో నడిచే సైన్యం. ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ అఫీషియల్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడటం. ఇది ఏడాదికి 1 లేదా మహా అయితే 2 సార్లు మాత్రమే వస్తుంది. సో చాలా అలర్ట్గా ఉండాలి. ఎక్కడ చెక్ చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ jointterritorialarmy.gov.in, ఇంకా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కూడా చూడొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ పెద్ద కష్టమేమీ కాదు, చాలా సింపుల్. ఫస్ట్ మీ ఈమెయిల్, మొబైల్ నంబర్తో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత మీ పర్సనల్, ఎడ్యుకేషన్, జాబ్ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. మీ ఫోటో, సంతకం అప్లోడ్ చేసి ఫీజు కట్టేసి ఫైనల్గా సబ్మిట్ చేసి కన్ఫర్మేషన్ పేజీ డౌన్లోడ్ చేసుకుంటే అంతే, పని అయిపోయినట్టు. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనుకుంటున్నారా? సాధారణంగా అయితే ఇది 500 రూపాయలు ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి నోటిఫికేషన్ బట్టి కొంచెం మారొచ్చు. అదొకటి గమనించాలి. కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి, ఆధార్, మీ డిగ్రీ సర్టిఫికేట్ లాంటివి. కానీ అన్నింటికన్నా ముఖ్యమైనదేంటో తెలుసా? మీ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీఏకి అప్లై చేయాలంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగంలో ఉండాలి. అది రూల్. సరే, అప్లికేషన్ పెట్టేశాం. ఇక్కడితో పని అయిపోలేదు. అసలు సిస్సలైన ఛాలెంజ్ ఇప్పుడే మొదలవుతుంది. మన టాలెంట్ని, మన స్టామినాని ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇదే. అదే ఎగ్జామ్స్ ఇంకా ఇంటర్వ్యూ స్టేజ్. రాత పరీక్ష ఆన్లైన్లోనే ఉంటుంది. ఇందులో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో రీజనింగ్, మ్యాథ్స్ వస్తాయి. ఇక పేపర్ 2లో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ఉంటాయి. ప్రతి పేపర్కి 2 గంటల టైం. ఎగ్జామ్ అంటున్నాం కదా. అందరికీ స్వాగతం. మనలో చాలా మందికి ఒక కల ఉంటుంది, ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలి, దేశానికి సేవ చేయాలి అని. కానీ ఉద్యోగాలు, మన పనుల వల్ల ఆ కలను ఎక్కడో ఒక చోట పక్కన పెట్టేస్తుంటాం. అయితే మీ ప్రొఫెషన్ని వదలకుండానే అద్భుతమైన మార్గం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రశ్న ఎక్కడో ఒకచోట మన అందరినీ ఆలోచింపజేస్తూనే ఉంటుంది కదూ. రోజువారీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఆ యూనిఫామ్ పైన గౌరవం, దేశం పట్ల ప్రేమ మాత్రం ఆ ఆశయం ఇంకా మీలో రగులుతూ